है अरे रस्सा क्या पड़ता है हटक पड़ो क्या गली छोड़ को उधर माले बोली जागिंग मस्जिद में नमाज पढ़ने धर्मा नहीं गवर्नमेंट का 13 अपने కార్పొరేటర్ యూనియన్ గత సంవత్సరం గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మనకు ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి గారు మనకు ఆయన కోరి పిలిచి ఏం చేయలేదు. మేము వేరే సాట స్థలము మన కోసం విజయవాడ కార్పొరేటర్ అసోసియేషన్స్ వాళ్ళు రాష్ట్ర కమిటీ వాళ్ళు మనకి ఏమైనా యూనియన్ ఆఫీస్ కోసం మీరు స్థలం ఏమైనా చూసుకోండి అంటే ఈ వల్లనే మన పక్కన కొంచెం 5 లక్షలకు మనము స్థలము తీసుకుంటే దానికి మన రామరెడ్డి గారు పిలిచి ఆ స్థలము వేరే వాళ్ళకు దోబిఘాట్కు ఉపయోగించినాము, మీకు వేరే స్థలం ఇప్పిస్తామంటే మనకి యాడనో ఉంటే మనకు పనులకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మేము చెప్పినాము ఆ రోజు. సరే మనకు అటైతే మీకు ఇన్ని పక్కన ఉంది మీకు స్థలము మీకు ఇప్పిస్తాము మీకు బాగానే ఉంటుంది అని మీకు చెప్పినారు. కానీ మేము వేరే వాళ్ళ అది వంకపురంపు కదా రేపు వేరే ప్రభుత్వం వస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అంటే నేను పట్టా చేసి ఇప్పిస్తున్నాను, మీకేమి ఇబ్బంది మీరు నేను చెప్పినాక మీరు వేసుకోనికి ఏమి ఇబ్బంది అంటే మేము అప్పుడు అందరము కష్టపడి 3 ఏళ్ళు కష్టపడినాము, దీని గురించి చేసుకున్నాము. ఇప్పుడే కొంచెం కోలుకున్న సమయంలో మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది. దీనికి వంకపురం పోగొని కాలువ రావాలా అది ఇది అని వాళ్ళు స్థలము పీకేస్తామంటున్నారు. ఏమి దగ్గర 80 షెడ్లు వేసుకున్నాము. ఇప్పటికి దగ్గర 1.5 లక్ష రూపాయలు పెట్టి అప్పులు చేసి బంగారం కుదవలు పెట్టి మేము చాలా ఇబ్బంది 2 సంవత్సరాలు కష్టపడి వేసుకున్నాము. కానీ ఇప్పుడే కొనుక్కుంటున్న సమయంలో మళ్ళీ ఈయన వచ్చి చేసేస్తామంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బీసీ జనారెడ్డి గారు మీరు మంత్రులు మా కార్పొరేటర్ అసోసియేషన్స్కు మీరు ఇంకా సహకరించాల్సింది, కానీ మళ్ళీ ఇది పీకేస్తామంటే రేపు పొద్దున మేము ఆడపోవాలా ఏం కదా. దగ్గరలో ఏమైనా ఉంటే మనకు పనులు జరుగుతాయి. యాడనో కాలువ కట్టగా తీసుకుపోయిస్తే ఎవరు వస్తారు మా కార్పొరేటర్లు పని చేయించుకోనికి అని ఉద్దేశంతో మేము ఒకటే చెప్తున్నాము. దయచేసి ఈ ప్లేస్ ఒకటి సహకారం చేసి వదిలేస్తే మేమేదో జీవన సహకారం పొట్ట కోసం పనిచేసుకుంటున్నాము. మీరు సరే మీరు అంటున్నారు పట్టా సరిగా ఇవ్వలేదు ఆయన, మీకు అబద్ధ మాటలు చెప్పి ఆయన ఇచ్చినారని. అదే సమయంలో మనకు ఈడ స్థలం కేటాయించేటప్పుడు అదే కరెంట్ ఆఫీసర్లు వచ్చినారు, అదే పోలీసు వాళ్ళు వచ్చినారు, సిఐలు వచ్చినారు, ఎస్ఐలు వచ్చినారు, అదే ఎమ్మెల్యే కాడ ఉన్నవాళ్ళు ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు వచ్చినారు, అందరూ వచ్చినారు. మనకు స్తంభాలు కూడా పాతించినారు. అట్లాంటప్పుడు ఇది స్థలము అప్పుడే చెప్పాల్సింది కదా కరెంట్ ఆఫీస్ వాళ్ళు.
ఎస్ఐ వాళ్ళు, పంచాయతీ ఆఫీస్ వాళ్ళు పొద్దున వీళ్ళకు ఇలా ఇస్తున్నారు, మీరు ఇబ్బంది అవుతుంది, వేరేసారి ఇవ్వాలని వాళ్ళు అప్పుడు చెప్పాల్సింది కదా గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు. ఎందుకు చెప్పలేదు? ఇంత మనం కష్టపడి చేపించుకున్నాక ఇప్పుడు ఇది పొలంపోగు, మీకు పనికిరాదు, వంక వస్తే నీళ్ళు వస్తే కొట్టుకుపోతారు, మీకు అంత ఫేక్ మాటలు చెప్పి ఆయన మీకు కడుపు కొట్టి మీకు సలహాలు ఇచ్చినాడు అని చెప్తున్నారు. ఈరోజు మీరు వచ్చి చెకింగ్ చేసినప్పుడు కూడా అదే పోలీసు వాళ్ళు వచ్చినారు, అదే పంచాయతీ ఆఫీసు వాళ్ళు వచ్చినారు, అదే కరెంట్ ఆఫీసు వాళ్ళు వచ్చినారు. ఇది ఎంతవరకు న్యాయము, ఇది ఎంతవరకు అన్యాయము? మేము ఒకటి అడుగుతున్నాం, మళ్ళీ మీరు ఏం కోపం పడాల్సిన అవసరం లేదు. మా ఇబ్బందులు మేము చెప్పుకుంటున్నాం. ఇది ఏమన్నా కానీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు మన మీద దయ చూసి మనం కష్టం చేసుకుంటున్న వాళ్ళము, మేము ఇది ఒక్కటి మనకు సహకారం చేస్తే మీకు ఎప్పటికీ మర్చిపోలేమని విన్నపం చేసుకుంటున్నాము. ఇది మన బాధ. మేము వాళ్ళకు సపోర్ట్ చేసినామని మా మీద కచ్చగట్టి మమ్మల్ని ఏదో ఒక విధంగా మాకు సాధించాలా అని మేము వేసుకున్న రూముల్ని మమ్మల్ని వేరు చేసి పడగొట్టి మనకు బాధ కలపాలని చూస్తూ మమ్మల్ని ఏ విధంగా కావాలో ఆ విధంగా సతాయిస్తూ ఉన్నారు. కానీ మేము ఎన్నో విధాలుగా చెప్పుకున్నాం. అన్న పోయిన సంవత్సరం మాకు వైసీపీ ప్రభుత్వం మాకు ఇచ్చింది, దానికి సహకరించినాం. మేము ఈ కాలనీని మమ్మల్ని కాపాడితే రేపు రాబోయే దినాల్లో మీతో మేము సహకరిస్తామని మేము చెప్పినాము. అయినా కానీ మమ్మల్ని పట్టించుకోకుండా మాకు ఏదో విధంగా మమ్మల్ని బయటికి దొబ్బాలా, మాకు ఏదో నష్టం చేయాలని చేస్తూ ఉన్నారు మంత్రి గారు. అందుకోసం ఎన్నో విధాలుగా చెప్పినా కానీ చూద్దాంలే, చేద్దాంలే, మీకు ఏం నష్టం చేయము, కానీ పోతుంది, ఏదో ఒక విధంగా యాడ్నో ఇస్తాము అని చెప్తూ పోతున్నారు. ఏదో విధంగా చేస్తాము, ఆడ ఎక్కడ ఎస్ఆర్బీసీ కాలనీ కాడ ఎస్ఆర్బీసీ కాలువ కాడ ఇస్తాము అంటున్నా. అంటే ఇక్కడ ఏరు వచ్చి కొట్టుకుపోవడం లేదు, కానీ ఆడ ఎస్ఆర్బీసీ కాలువ బొక్కపడితే అందరం కొట్టుకొని ఒకటేసారి సావాలని మమ్మల్ని అక్కడికి తీసుకుపోయి పెట్టాలని చూస్తున్నారు. కానీ మేము వేరే విధంగా మాకు ఇక్కడ ఊర్లో అయితే మాకు కార్పొరేట్లకు పనులు ఇవ్వడానికి వస్తారు ఆసాములు. ఎక్కడో ఊరు బయట తీసుకుపోయి ఇస్తే మాకు ఏ కార్పెంటర్కు మాకు గుర్తింపు ఉంటుంది, ఏ కార్పెంటర్ కోసం మాకు ఎత్తులాడుకుంటూ ఆసాములు వస్తారని మేము కోరుతూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మమ్మల్ని వదిలేయండి, మాకు ఏదో విధంగా మాకు కాపాడండి అని చెప్తూ పోరాడుతున్నాము. అందుకోసం మాకు చేతకాని పరిస్థితుల్లో మేము వీళ్లకు సపోర్ట్ తీసుకున్నాం. ఈ పార్టీని మేము చెప్పుకుంటున్నాం. ఇంతవరకు చెప్పినది నా. ఆనాటి వైసీపీ ప్రభుత్వము బనగానపల్లిలోని ఈ పట్టణంలో మన కార్పెంటర్ యూనియన్కు దాదాపుగా 1 ఎకరా 30 సెంట్ల భూమిని వీళ్లకు ఆ రోజు 2020లో ఆనాటి తహసీల్దారు, ఆనాటి గవర్నమెంటు రిజిస్టర్ చేసి ఇక్కడ ఉండే కార్పెంటర్లకు ఇవ్వడం జరిగింది. అందులో వీళ్ళు చాలా వరకు వాళ్ళ యొక్క స్థలంలో ఒక్కొక్కరికి 2 సెంట్లు, సెంటున్నర స్థలం వస్తే వాళ్ళ సెంటు ఈ విధంగా ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమయ్యారు. 5 సంవత్సరాల నుంచి ఈ పని జరుగుతుంది, వీళ్ళు కట్టించుకున్నారు. దాంతోపాటు ఇక్కడ మసీదు కూడా ఉంది ఒకటి. కానీ ఇప్పుడు 2025లో వైసీపీ ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్లానింగ్ అన్నీ మార్చేసి మరియు కేవలం ఒక రాజకీయ ప్రత్యర్థిగా భావించి వేరే ఎమ్మెల్యే ఆ రోజు ఉన్నాడు, ఆయన మనుషులు, లేకుంటే ఆయన ఇచ్చిన స్థలము, లేకుంటే ఆయన ఇచ్చిన అభివృద్ధి పనులు మేమెందుకు చూడాలి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయాలనే లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వము, ముఖ్యంగా ఇక్కడ స్థానిక మంత్రి అయిన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడకు ఈ విధంగా ఒక కొత్తగా పక్కనే వాగు ఉంది, దాని పక్కన ఒక లైన్ రావాలనే ఉద్దేశంతో ఇక్కడ మజీదు పక్కనే ఒక మురికి కుంటను శాంక్షన్ చేయించుకొని అన్యాయంగా ఇక్కడ ఒక ప్రభుత్వము తన యొక్క పలుకుబడి ఉపయోగించుకొని పెత్తనం చేస్తూ ఇక్కడ వాగును, ఇక్కడ ఒక మురికి కుంటను మసీదు పక్కనే మరియు ఈ ఇళ్ల మధ్య నుంచి ఆల్రెడీ ఈ భూములన్నీ ఇళ్ళ పట్టాలు మరియు దీనికి ఒక రోడ్లు, కరెంట్ పోల్ అన్నీ వచ్చాయి. దానిలో మధ్యలో నుంచి ఆపుకొని ఈ వాగును పెద్దలు చేస్తున్నాము, వాగును ఎక్స్పాండ్ చేస్తున్నాము అనే దురుద్దేశంతో వీళ్ళను కేవలం ఇక్కడ ఉండే ఈ వర్కర్స్లను, ఈ యూనియన్ను వీళ్ళను ఇబ్బందులు పెట్టాలని మరియు వీళ్ళ యొక్క స్థలాలు లాక్కోవాలని ఏకైక ఉద్దేశంతో మాత్రమే ఈ పని జరుగుతుంది. వాగు మీరు ఎక్స్పాండ్ చేయాలి, పెద్ద చేయాలంటే ఆల్రెడీ ఆ వాగు నుంచి ఇక్కడకు దాదాపుగా 300-400 అడుగుల స్థలం ఉంది. వాగులో కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ వాగు ఉంది, దాదాపుగా 150 సంవత్సరాల నుంచి వాగు ఉంది. ఏ రోజు కూడా వాగు పొంగి పొరలేదు, బయటికి నీళ్లు రాలేదు.
ఇప్పుడు కొత్తగా ఏమైనా వరదలు వస్తే ఇక్కడంతా కొట్టుకుపోతుందనే అబద్ధాలు ప్రచారం చేస్తూ వాగు పెద్ద చేస్తున్నామనే ఒక సాగుతో వీళ్ళ కడుపు కొడుతున్నారు. చాలా బాధాకరమైన విషయము. అది ఒక చిన్న వాగు, అక్కడేం సముద్రం, పెద్ద సముద్రం వస్తుంది. ఏమన్నా పెద్ద సముద్రం వస్తే కొట్టుకుపోతే అనుకోవచ్చు. చిన్న వాగు అంత అక్కడ పెద్ద పెద్ద డ్యాములు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి అక్కడ ముందర మనకు తుంగభద్రది. అక్కడ లేని నీరు ఇక్కడికి ఎట్లా వస్తుందని ఈ విధంగా ఈ సందర్భంగా HDP తరపున మేము ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు సౌమ్యులు, మరియు ముఖ్యంగా ఎటువంటి అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షం నిలుస్తారనే ఒక పబ్లిక్లో ఒక అవేర్నెస్ మీ గురించి ఉంది బనగానపల్లిలో. దయచేసి దాన్ని నిలబెట్టుకోండి. ఏదైనా ఉంటే ఇక్కడ ప్రాబ్లం ఉంటే మీరు పొలిటికల్గా మీ అపోనెంట్ ఉంటారు, అది ఉండేదే. ఏదైనా పొలిటికల్ అపోనెంట్గా ఉంటే మీరు చూసుకోండి. అంతేగాని అన్యాయంగా ఈ యొక్క 150 మంది కుటుంబాలను మరియు ఈ 150 కుటుంబాలను ఈ కార్పెంటర్ అసోసియేషన్ని మరియు ఒక మస్జిద్ సలాన్ని మీరు దయచేసి ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా వెంటనే ఈ పనులు ఆపాలని, మరియు ఏదైనా మీకు అక్కడ తక్కువగా వాగు పెద్ద చేయాలంటే అక్కడ 50 అడుగులు 100 అడుగుల స్థలం సరిపోతుంది, 500 అడుగుల స్థలం అవసరం లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీరు వెంటనే ఈ పనులు ఆపాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా HDP తరపున డిమాండ్ చేస్తున్నాము. ఇది ప్రజల కోరిక. లేని పక్షంలో మేము ఖచ్చితంగా ఈ విషయం మీద కలెక్టర్ గారిని మరియు ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకువెళ్ళి సమస్యకు పరిష్కరించే వరకు HDP పోరాడుతున్నది తెలియజేస్తున్నాము. దయచేసి ఇటువంటి మీ పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో మీరు చేసుకోండి, కానీ మీ పాలిటిక్స్లో మరియు మీ ప్రత్యర్థుల మీద మీరు ఏదైనా ఉంటే దాన్ని మీరు ఆలోచించుకొని చేసుకోండి. అంతేగాని సామాన్య ప్రజల మీద మరియు ఈ అసోసియేషన్ల మీద మరియు ఈ సామాన్య కుటుంబాల మీద దయచేసి మీరు ఎటువంటి ప్రతాపాలు పంతాల జోలుకు దయచేసి పోవద్దు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ 100 కుటుంబాలకు ఇక్కడ ఇల్లు నిర్మించుకొని జీవనం సాగించడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. అటువంటి సందర్భంలో దయచేసి వారి పొట్ట కొట్టవద్దు. వారికి ఇదే స్థలం ఉంది, లేకుంటే వాళ్ళు ఏదైనా రేపు ఏమైనా జరగడానికి జరిగితే దానికి మీదే బాధ్యత వహిస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాము. జై భారత్, జై భీమ్, జై HDPI. ఆలగడ్డ నియోజకవర్గంలో శిల్పా వెంచర్ అనేది వేసి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అవుతుంది. దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. ఆఖరికి పుగా నుంచి మున్సిపాలిటీ దగ్గర నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్కడ కూడా ఒక పర్మిషన్ కూడా లేకుండా శిల్పా వెంచర్ అక్కడ కట్టడం జరిగింది. అది కూడా ఏంటి పర్మిషన్స్ అంటే ఎటువంటివి, కేసీ కెనాల్ వెళ్తుంది. ఆ కేసీ కెనాల్ ని బూట్ చేసి దాని మీద వెంచర్ వేసి అది అమ్మేస్తున్నారు. అది అమ్మేయడం వల్ల ఇప్పుడేమవుతుందంటే అటుపక్క ఉన్న రైతులు దాదాపు 7,000 ఎకరాలకి నీళ్లు రాక ఆ రైతులందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా దీని గురించి మేము పోరాటం చేస్తున్నాము. నా దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కింద ఎంఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ టు మినిస్టర్ ఆఖరి సీఎం ఆఫీస్ దగ్గర కూడా ఇవన్నీ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కింది వరకు ఎంక్వైరీ చేసి అన్ని రిపోర్ట్లు కూడా ఈ రోజు నేను సేకరించడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కేసీ కెనాల్ ఏదైతే బుక్ చేశారో అసెంబ్లీ మొదలవుతున్నానంగా నాకు రిప్లై వస్తుంది, ఏదైనా మీటింగ్ నేను వస్తున్నానగా నాకు రిప్లై వస్తుంది. అంతేగాని ఇంతవరకు సంవత్సరం అవుతుంది. అసెంబ్లీలో దీని గురించి 3 సార్లు మాట్లాడినాను. ఇంతవరకు ఆ శిల్పా వెంచర్ ఎవరైతే వేశారో వాళ్ళ మీద ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. నేను ఇవన్నీ కూడా నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. తను కూడా వెంటనే స్పందించి నాకు అన్ని విధాలుగా ఎంక్వైరీ చేపించమని కింద వరకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్ గా మా జిల్లా మంత్రులు రాలేదు, కానీ మంత్రి గారు ఉన్నారు కాబట్టి పరస్పరంగా కూడా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఇది ఏదైతే వెంచర్ ఉందో సీఎం ఆఫీస్ నుంచి టేక్ సివియర్ యాక్షన్. అంటే ఎటువంటి వాళ్ళ మీద, కేవలం వెంచర్ వేసిన వాళ్ళ మీదే కాదు, స్పెక్టేటర్స్ గా ఉండిపోయిన వాళ్ళు, అంటే అధికారులు ఎవరైతే చూస్తూ ఉండిపోయి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం దీన్ని అడ్డుకోలేదో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి రావడం జరిగింది. ఎస్సీ గారు రాలేదా? ఎస్సీ గారికి మీకు బాగా తెలుసు, మీరు గత ప్రభుత్వంలో ఈగా పనిచేస్తున్నారు కదా, మీకు చాలా ఐడియా ఉంటుంది. ఎందుకంటే మీరు వన్ ఆఫ్ ద స్పెక్టేటర్, కరెక్టే కదా. ఈ రోజు అసలు యాక్చువల్ ఈ సబ్జెక్ట్ కోసమే వచ్చినా మీరు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, వీళ్ళ మీద కేసులు పెడుతున్నారా లేదా? ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటేనా వీళ్ళు డిపార్ట్మెంట్ మేము ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్ల ఒక రిప్లై వచ్చింది, ఏమని డెమాలిష్ చేసేసేయండి. డెమాలిష్ చేయడం వల్ల అక్కడ ఎవరైతే అమాయకంగా
శిల్పా వెంచర్ ఏదో చాలా గొప్ప వెంచర్ అని చెప్పి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళని డెమాలిష్ చేయమని చెప్పి చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. దానికి చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? వెంటనే డెమాలిష్ ఏం చెప్పి సెట్ అవుతుంది. మేము అడిగేది ఏంటంటే దే హావ్ టు పే కాంపెన్సేషన్ యాజ్ పర్ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ప్రకారంగా కూడా ఎవరైతే ఈ విధంగా వెంచర్ చేసి ఇచ్చేసారో వాళ్ళు కాంపెన్సేషన్ కట్టించమని చెప్పి సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఉంది. అండ్ ఎస్సీ గారు ఇంకొకటి, సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఎవరైతే ఈ విధంగా ఎంక్రోచ్మెంట్స్ చేసి ఎస్సీ వాళ్ళు ఎవరైనా యాక్షన్ తీసుకోకపోతే టేక్ యాక్షన్ అని ఎస్సీ అని చెప్పి సుప్రీం కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి. సో మీరు బలే ఉంటారు ఇందులో. మీరు మీ ఉద్యోగాలు కాపాడుకోవాలనుకున్నా, మీరు వాళ్ళని కాపాడుకోవాలనుకున్నా మీరు ఏంటంటే డిసైడ్ చేసుకోవాలని చెప్పి కూడా సందర్భంగా వాళ్ళకి నేను తెలియజేసుకుంటాను. మాట్లాడిన తర్వాత కూడా ఇంతవరకు ఒక ఎంక్వైరీ కూడా వాళ్ళు చేయలేదు. మేము వెంట పడితే కానీ పదే వెంట పడితే కానీ ఎంక్వైరీ రావట్లేదు. అండ్ ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవ్వక ముందు ఇఫ్ యూఆర్ నాట్, మీరు అంటే ఇప్పుడు మీరు చేసినట్టు లేదు, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి రాయాలి. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ రాసి ఈ క్రిమినల్ కేసు కట్టకపోతే డెఫినెట్ గా నేను 200 మంది రైతులతో ఆ శిల్పా వెంచర్ లో తెలివి కట్టుకున్న వాళ్ళందరితో కూడా పిల్లు వేపిస్తాను. అది కూడా ఏంటి, అధికారులు ఎవరైతే దీన్ని యాక్షన్ తీసుకోలేదో వాళ్ళందరూ పేరు మెన్షన్ చేసి పిల్లేయాల్సి వస్తుంది. దయచేసి అంత దూరం తీసుకురాకుండా అసెంబ్లీ మొదలవ్వక ముందే వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఏమైపోతుందంటే 7,000 ఎకరాలకి నీళ్లు రాకుండా ఒక వెంచర్ ఆపేస్తున్నారంటే దట్ ఇస్ నాట్ స్మాల్ థింగ్. సో దయచేసి మీరు అది యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్న నీళ్లు వదిలినారు. మాకు ఏమైపోయిందంటే ఆలగడ్డ చివరి ప్రాంతం, ఆలగడ్డ స్టైల్ అండి, నీళ్ళు అన్ని పైన వాడిపోయిన కిందికి రావు. మాకు మొన్న జరిగిన ప్రాబ్లం నాకు తెలిసి గత కొన్ని సంవత్సరాలు ఎప్పుడు జరిగిందో చివరి ఆయకట్టి వరకు నీళ్లు తీసుకురాలేకపోయినాం. అసలు గతంలో నేను మంత్రి ఉన్నప్పుడు చాలా అంటే చాలా తక్కువ వర్షాలు పడినాయి. అసలు నీళ్ళ కట్టిన టైంలో కూడా చివరి ఆయకట్టి వరకు నీళ్లు తీసుకురాగలిగినాం. ఇప్పుడు మొన్న నీళ్లు ఉండి కూడా సరిగ్గా వీళ్ళు ప్లానింగ్ లేకపోవడం వల్ల, రెగ్యులైజేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకొచ్చిన వరకు కేసీ కెనాల్ డెఫినెట్ గా దీని మీద వర్కౌట్ చేయాలా. మీరు చాలా 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 ఈజీగా తీసుకొచ్చుకుంటారన్నా నేను గతంలో మీరు అందరితో నేను చాలా సందర్భాల్లో మాట్లాడి మీరు చాలా గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం నేను కలెక్టర్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి వాళ్ళని జాగ్రత్తగా రెగ్యులైజేషన్ చేసుకోవాలని చెప్పి కూడా సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా టీజీ తెలుగుగా చాలా పెద్ద ప్రాబ్లం. తెలుగులో ఇప్పుడు ఏమైపోతుందంటే కళ్ళ ముందు నీళ్లు పోతున్నా కూడా మేము వాడుకోలేని పరిస్థితి. మాకు డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లేవు. గత కొన్ని సంవత్సరాలు నాకు తెలుసు ఆల్మోస్ట్ ఒక డెకేడ్ అయిపోయింది. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కట్టడానికి టెండర్లు ఇచ్చినారు. ఆ టెండర్లు ఇంతవరకు దాన్ని క్యాన్సిల్ చేయట్లేదు, వాళ్ళతో పని చేయించుకోలేదు. అట్లే ఆగిపోవడం వల్ల కొన్ని 100,000 ఎకరాలకి తెలుగు కింద మాకు ఆయకట్టు కింద నీళ్లు రావట్లేదు. అండ్ ఇందులో విచిత్రం ఏంటంటే మేడం, కేసీ కెనాల్ 2 జిల్లాలకి కర్నూలు కడప వస్తుంది. ఈ 2 జిల్లాలో అందరికన్నా ఎక్కువ ఆయకట్టు ఉండేది ఆలగడ్డ కాన్స్టిట్యూన్సీ, అందరికన్నా తక్కువ నీళ్ళు వచ్చేది ఆలగడ్డ కాన్స్టిట్యూన్సీ. సో దయచేసి అధికారులు, కలెక్టర్ గారు, చైర్మన్ గారు వీరందరూ దృష్టి పెట్టి, మంత్రి గారు దృష్టి పెట్టి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు తీసుకొచ్చే విధంగా అధికారులు కంపల్సరీ ఫీల్డ్ మీద ఉండి తీరాలా. ఫీల్డ్ మీద ఎవరు తిరగట్లేదన్నా, మేము ప్రజలు పెట్టి మేము ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మేము తిరిగి చేస్తేనే అధికారులు ఫీల్డ్ మీదకి రావట్లేదు. లస్కర్లు ప్రాబ్లం, లస్కర్లు రావట్లేదు. పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, అది డిఫరెంట్ సబ్జెక్ట్ అది. సో అధికారులు ఫీల్డ్ మీదకి రాకపోతే మాత్రం డెఫినెట్ గా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను కలెక్టర్ గారిని, చైర్మన్ గారిని కోరుకుంటూ ఒక్క స్మాల్ రిక్వెస్ట్ నా దగ్గర ఇచ్చినారు. ఈ ప్రాబ్లం ఇంకొకటి ఎక్కడ వస్తుందంటే మా కాన్స్టిట్యూన్సీ దగ్గర మీరు చూసింది, అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి, రైతుకి కోఆర్డినేషన్ లేదు. నీళ్ళు వస్తున్నాయి అని చెప్పారు. ఎప్పుడు వస్తాయి, ఎన్ని వస్తాయి ఏంటో క్లారిటీ లేదు. కింద లెవెల్లో చిన్న గ్రామంలో కూడా కొన్ని 100 ఎకరాలు రైతు వేసుకుని ఉంటారు. నీళ్ళు వస్తాయని చెప్పి వెయిట్ చేసుకుంటారు. అది రాని పక్షంలో అందరూ వచ్చి మా మీద పడతారు. ఇట్లా కాకుండా నెక్స్ట్ అట్లీస్ట్ ఇప్పుడు వచ్చే సీజన్ స్టార్ట్ కాకముందే 3 అంటే అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అటు రైతు సంఘాలు మేము అందరం కూడా కూర్చొని ఏ టైంలో నీళ్ళు వస్తాయి, ఎన్ని వస్తాయి, ఏ పంట వేసుకోవచ్చు, ఇది క్లారిటీగా గ్రౌండ్ లెవెల్ మేము దిగి చెప్పకపోతే వచ్చే రోజుల్లో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్పి కూడా సందర్భంగా మీ దృష్టిలో కూడా పెడుతున్నాము. ఇది మాత్రం దీని మీద యాక్షన్ తీసుకోకపోతే, ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తా, ఎవరైతే శిల్పా వెంచర్ వేసినారో, ఎవరైతే దీనికి బాధితులో నంద్యాల ఉంది, అదే
కానీ నేను ఇన్నిసార్లు సంవత్సరం నుంచి మేము మాట్లాడుతున్నాం దీని గురించి. ఏబీసీ గారు ఆలయంలో మేము ఎండ పడుతున్నాం కాబట్టి చేస్తున్నారు. నంద్యాల ఎంతవరకు దాని గురించి ఊసేయట్లేదు. అదేవిధంగా కడపలో నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే కడప ఎమ్మెల్యే మాదిరెడ్డి గారు కూడా వేసి అవును మా ప్రాంతంలో శిల్పా వచ్చిన వాళ్ళు వచ్చి వేసి మమ్మల్ని అంతా ఇబ్బంది పెట్టాలని ఆమె కేసీ కెనాల్ బుక్ చేస్తారు. నంద్యాల కేసీ కెనాల్ బుక్ చేస్తారు. ఆలయంలో కేసీ కెనాల్ బుక్ చేస్తారు. దీని మీద డెఫినెట్ యూ నీడ్ టు టేక్ ఎన్ యాక్షన్. క్రిమినల్ కేసు కంపల్సరీ పెట్టాలా? దే ఆర్ గెటింగ్ అలాంగ్ విత్ కన్నా అంటే చేసేసుకోవచ్చు, ఏం కాదు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు అంటే వాళ్ళ పదాలు వాడుతున్నారు. దమ్ముంటే మంది కేసు పెట్టి చూడండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ దే ఆర్ ఛాలెంజ్. ఎవరైతే తప్పు చేస్తారు, తప్పు చేసిన వాళ్ళు ఎంతైనా ఛాలెంజ్ చేస్తారు. తప్పు చేసిన వాళ్ళు కూడా లోకల్ ఎమ్మెల్యేని ఛాలెంజ్ చేస్తున్నారు, మమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు, కలెక్టర్ గారిని ఛాలెంజ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ని ఛాలెంజ్ చేస్తున్నారు, సీఎం గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు ఏం చేయగలుగుతారు? సో మీరు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం నేను ఇది పిల్ వేయాలనుకుంటే ఎప్పుడే వేసేదాన్ని. బట్ ఐ డి నాట్ ఫైల్ అ పిల్, ఎందుకంటే అధికారులు బలవుతారు. సో ఐఎమ్ గివింగ్ యూ ఛాన్స్. అసెంబ్లీకి ముందు మీరు డెఫినెట్ గా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రము రైతులు ఇబ్బందులు పడతారు, మిగతా ఇబ్బందులు పడతారు. కాబట్టి మేమైతే పిల్లలు దిగాల్సి వస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు యాక్షన్ తీసుకుంటే అన్ని మీరు రెవెన్యూ మున్సిపాలిటీ కూడా అన్ని డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగి రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ డన్ దర్ ఎంక్వైరీ. మీరు జస్ట్ కలెక్టర్ గారికి టేక్ యాక్షన్ అని చెప్పి మీ సైడ్ నుంచి ఒక లెటర్ ఇవ్వండి, మీ దగ్గర మేము ఫాలో చేస్తాం. ఎస్ఐ గారు ఆల్రెడీ సిఈ గారు కన్సల్ట్ ఇచ్చారు, ఆయన విత్డ్రా చేస్తున్నారని చెప్పి నేను ఒక లెటర్ పంపించారు. టౌన్ ప్లానింగ్ పర్మిషన్స్ ఉన్నాయి, కూడా పర్మిషన్స్ ఉన్నాయి, మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిఈ కన్సల్ట్ ఇచ్చేసి వెనక్కి విత్డ్రా చేసేసుకున్నారు. ఇది కంప్లీట్ గా అర్థం ప్రోబిటీ అయిపోయింది. కాబట్టి 4 మెంబర్ టీమ్ కి ఆల్రెడీ ఇన్ రైటింగ్ నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. నేను దాని మీద కొత్త యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అన్నది రిపోర్ట్ చేయండి, దాన్ని ఫాలో అప్ ఉంటుంది. ₹1,50,000 గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. పేద ప్రజలు ఆపదలో ఉంటే నేనున్నాను అని ఆదుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మంచి మనసుకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నా పేరు రాజకొట్టాల సార్. నా పేరు లోటుమారెడ్డి. మా భార్యకు మోకాలు ఆపరేషన్ అయినందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టుకునేందుకు ఫరూక్ సార్ను సహకరించి చంద్రబాబు వచ్చినందుకు ₹1,50,000 చెక్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, లోకేష్ గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమము కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని ఎవరు కూడా ముందుకు తీసుకెళ్లేదు. ఏడిప్ పథకం కింద అలింకో వారు ఈరోజు ముందుకు వచ్చి ఇక్కడ ఎవరికైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరికైతే పరికరాలు కావాలో, ఆర్టిఫిషియల్ లెగ్స్ కానివ్వండి, లేదంటే చెవిటి మెషిన్లు, ట్రైసైకిల్స్, మోటరైజ్డ్ ట్రైసైకిల్స్, మాన్యువల్ ట్రైసైకిల్స్, ఇవన్నీ వీల్ చైర్స్, అలాగే సీనియర్ సిటిజన్స్కి కూడా వాళ్ళకి కావాల్సినవి అందించడం జరుగుతుందన్నమాట. మనం అధికారం రాకముందు లోకేష్ అన్న వచ్చారు నంద్యాలకు. వచ్చినప్పుడు వికలాంగుల సంఘము ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కలిశారు. అందరూ అడిగారు, నాకు వీల్ చైర్స్ కావాలండి, అసలు లేవు అని అడిగితే ఆనాడు లోకేష్ అన్న ఖచ్చితంగా మేము ఇంకొక కొద్ది నెలల్లో మేము మీ అందరికీ కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం అవసరమైతే అది నేను ఇప్పిస్తాను అని అన్నారు. అది ఆ మనసును పెట్టుకొని నేను ఖచ్చితంగా మన వికలాంగులకు ఇక్కడ ఏదైతే అవసరం ఉందో ఖచ్చితంగా ఇప్పించాలనే ఒక
ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆ సంస్థ వారు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే ఇది వచ్చేసి అసెస్మెంట్ క్యాంప్, అంటే ముందుకు తీసుకెళ్లారు ఈ పెన్షన్ కార్యక్రమం. అట్లాగే వాళ్ళకు ఇప్పుడు ఇళ్ల పట్టాలు నాన్న ఏదైతే ఇచ్చారో ఆ సమయంలో అది కొన్ని రాలేదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మీరు అడిగేది 2 సెంట్లు, ఎందుకంటే వీళ్ళకు ర్యాంప్ అవసరం. ఆర్డీఓ గారు ర్యాంప్ ఉండాలి అంటే 1.5 సెంట్తో మనం కట్టుకోలేము. కాబట్టి 2 సెంట్లతో ఖచ్చితంగా వీళ్ళకు ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత తీసుకొని మనం అందరిపైన ఉంది. ఖచ్చితంగా ఇది జరిగేలాగా నేను చేస్తానని మాట ఇస్తున్నాను. అలాగే కూడా నేను ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే అసెస్మెంట్ జరగడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి అందరూ కూడా అక్కడ నీళ్లు ఉన్నాయి, అట్లాగే స్నాక్స్ ఏర్పాటు చేశాను. అందరూ ఒక్కొక్కరుగా అసెస్మెంట్ పూర్తి చేసుకొని మీ సర్టిఫికేట్లు చూపించి అసెస్మెంట్ పూర్తి చేసుకొని ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఇక్కడ అధికారులు ఉంటారు, వాళ్ళకు తెలియజేస్తూ జాగ్రత్తగా మళ్ళా మీ ఇంటికి వెళ్ళే బాధ్యత మన వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈ రోజు 13,000 రూపాయలు ఇచ్చి ఆ 2,000 రూపాయలు 15,000 రూపాయలు మనకు రోడ్లకు మీ ఆఫీసులకు కట్టడానికి పెట్టుకున్నారు. ఈ రోజు మహిళలు కావాలంటున్నారు, మీరు గదులు కావాలా నేను ఏర్పాటు చేసుకుందాం. కలెక్టర్తో మాట్లాడి మనకు నంద్యాల ప్రాంతంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఆ లబ్ధిదారులలో మనకు ఎంత మిగిలింది 2,000 రూపాయలు, దాన్ని మాట్లాడి మన ప్రాంతాన్ని అందులో కావాల్సిన మీకు కావాల్సిన వరకు కూడా ఏర్పాటు చేద్దాం. ప్రజలతో పాటు మీకు కూడా ఏర్పాటు చేద్దాం. ఈరోజు ట్యాబ్ ఎంత అవుతుంది మీకు చెప్పాలా? ట్యాబ్ ఎంత అవుతుంది? ఫోన్ కొనాలంటేనే ఇప్పుడు ఫోన్ దయచేసి ఫోన్ కొనాలంటేనే మినిమం 10-15 వేలు అవుతాయి. ఇప్పుడు ట్యాబ్ ఎంత అవుతుంది? కాబట్టి మీరు తీసుకున్న వారు ట్యాబులు ప్రభుత్వానికి రుణపడి ఉండాలా, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులు ఉండాలా. మీరందరూ కూడా ప్రభుత్వానికి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మీకు వచ్చాయి. మాకు కూడా అసెంబ్లీలు వస్తారు, అసెంబ్లీ సమావేశం వచ్చినప్పుడు మా మనవలు వచ్చి తీసుకుపోతారు, వచ్చి మీ పిల్లలు తీసుకోపోకూడదు. నాకు అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు అయితే పిల్లలు చూసుకుంటుంటారు, మా జడ్జినాయన ఉన్నాడు మాకు ఎటు ట్యాబ్లు వస్తాయి ట్యాబ్లు ఆడుకోవచ్చు అని. మీరు ఆ పని చేయకండి దయచేసి. ఎందుకంటే మీరు ఇంకా చాలా చిన్నపిల్లలు కాదు, ఇక్కడ కూర్చొని ఆడబిడ్డలంతా మీ పిల్లలు మనవరాలు ఉంటారు. దయచేసి కూడా మీకోసం ఇచ్చింది, వాళ్ళు టైం లేనప్పుడు ఇచ్చుకోండి పిల్లలతో ఆడుకొని. కానీ మీకు రిసోర్స్ ఏమున్నాయో మీ అవసరాలు ఏమున్నాయో అందులో తెలుసుకోండి. మీరు చేయాల్సిన కార్యక్రమాలన్నీ అందులో మీరు పొందుపరుచుకొని ప్రభుత్వాన్ని తెలపండి. అలాంటి పని కాదు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు మెసేజ్ ఇవ్వండి, కమిషనర్ గారికి మెసేజ్ ఇవ్వండి. అమ్మాయి ఉంది, మీ పేరమ్మా శుభారాణి కదా, శుభారాణి ఈ అమ్మాయి ఉంది, మీ రిసోర్స్ పర్సన్ ఆమె కదా రెడ్డి, మీకు మాకు ఇవ్వండి. మీకు ఏదైనా కష్టాలు ఉంటాయి ఏదైనా కానీ చేయడానికి ప్రభుత్వం ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి 20,000 రూపాయల ట్యాబ్లు మనకి ఇచ్చారంటే మీరు ప్రభుత్వానికి రుణపడి ఉండాలి. ఆయన మీకు టెక్నాలజీలు కూడా మీకు ముందుకు తీసుకోవాలని ఆలోచన. పేద మహిళల్లో కూడా టెక్నాలజీ పెంచాలా, సాంకేతిక పరంగా విద్య వారికి పోవాలా అనేది ఆయన ఆకాంక్ష, ఆయన అభిమతం. కాబట్టి ఈ రోజు ఆ ట్యాబ్లను మీకు ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వానికి రుణపడి ప్రభుత్వం చేపట్ట కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోండి. ప్రభుత్వం ఎన్నో మంచి పని చేస్తా ఉంది, అవన్నీ కావాలి. కమిషనర్ గారు చెప్పినట్టు శానిటేషన్ మన ఊర్లో బాగాలేదు, ఊరు మనది, మనమంతా మన ఊర్లో వారము, మన ఊరును మనం ఏ రకంగా అభివృద్ధి చేయాలా, మన ఊరు బాగుండాలి. ఇప్పుడు దానికోసం ఏం చేశాము, సంజీవ నగర్ నుంచి ఇక్కడ నుంచి శ్రీనివాస నగర్ వరకు కూడా సిమెంట్ రోడ్ ఇస్తున్నాం. గతంలో ఎవరైనా వేసినారా? ఇప్పుడు పద్మావతి నగర్ సగం వేసి పారేస్తే మళ్ళీ మనం సగం వేస్తున్నాం. ఇప్పుడు ఊర్లో కమ్యూనికేషన్ తక్కువ ఉంది మనకు, ఊర్లో మనం పోవడానికి లేదు. మీరు ఎక్కడికైనా పోవాలంటే వెంకటాచలం కాలనీ పోవాలంటే చుట్టూ పోవాలా, ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. దానికోసం ఏర్పాటు చేస్తున్నాం. పద్మావతి నగర్ నుంచి మీరు కావాలంటే వెంకటాచలం దేవనగర్ పోవడానికి కమిషనర్ గారికి మేము మాట్లాడి ఇప్పుడే అక్కడ బ్రిడ్జి వేస్తే ఒక దగ్గర ఇస్తుంది, అక్కడ పోతారు వస్తారు అని చెప్పి. అదేవిధంగా మన మీరు ఎక్కడ అది ఉండేది ఎన్జిఓస్ కాలనీ పోవాలా, ఎన్జిఓస్ మనం సాధించగలం, లేకపోతే ఏమి సాధించలేము. కాబట్టి రాష్ట్రాన్ని కానీ మన ప్రాంతాన్ని కానీ మనం సొంత ఊరు మన ప్రాంతం అని దృక్పథంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు మీకు ఇచ్చిన ట్యాబులు అయితే ఉన్నాయో అమ్మలారా బిడ్డలారా, మీరు జాగ్రత్త పెట్టుకొని మీ అవసరాలకు వాడండి. దానికి మీ పిల్లలకు ఇవ్వకండి చేయకండి చెప్పడం లేదు, మీకు అవసరాలు ముందు తీసుకొని దాంట్లో ఏమైతే ఈ అమ్మాయి దగ్గర నుంచి శోభారాణి నుంచి వస్తాయి కమ్యూనికేషన్, దాన్ని మీరు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో అందరం కూడా టెక్నాలజీ యుగంలో పయనిస్తున్నాం. ప్రతి దానికి టెక్నాలజీ.
రోజుల్లో ఒక పూట అన్నం లేకపోయినా ఉండగలము, కానీ చేతిలో సెల్ ఫోన్ లేకపోతే మాత్రం ఉండేటువంటి పరిస్థితులు లేదు. ఒక ఫోన్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, 2 ఫోన్లు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ కూడా చాలా మందికి 2 ఫోన్లు ఉన్నాయని